ఇక గమ్మత్ ఏంటంటే ఎంత పెద్ద ప్రమాదం పొంచి ఉంది ఇప్పుడు అనంటే డీలిమిటేషన్ 1971 లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగింది. నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. భారతదేశం 20వ శతాబ్దం అంటే 1951 నుండి 1981 ఇది జనాభా విస్ఫోటనం జరిగిన ఎరా. భారతదేశంలో జనాభా విపరీతంగా పెరిగినటువంటి కాలం ఇది 1951 నుంచి 81 మధ్యలో పెరిగింది. అయితే 1971 ప్రాంతంలో జనాభా కట్టడి కోసం చర్యలు చేపట్టినప్పుడు జనాభాను తగ్గించడం కోసం నియంత్రించాలని చేపట్టి ఒక్క బిడ్డ ముద్దు, రెండో బిడ్డ వద్దు, మూడో బిడ్డ అసలే వద్దు అనేటువంటిది నినాదాలు తీసుకొచ్చినాం. ఇవన్నీ తీసుకురావడంతో ఈ దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిపోయింది. వీళ్ళేమో ఇది పెడచెవున పెట్టి ఇది పట్టించుకోకుండా విపరీతమైన మందిని అన్నారు. కనుడితోటి ఇప్పుడు 2026లో లోక్సభ స్థానాలు పెరిగితే ఎంత ప్రమాదం ఉందంటే చూడురిగో. ఇప్పుడు మాట విని తర్వాత చట్టం ప్రకారం నడుచుకొని దానికి నిబంధనలకు అనుగుణంగా ఉన్నోనికి ఏమో నష్టం. ఇప్పుడు ఇక్కడ యూపీ, బీహారు, గుజరాత్ ఇక్కడ ఫర్టిలిటీ రేటు 3% అయింది. 3%. ఈ తెలంగాణ, టీజీ, ఏపీ, టిఎన్, కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాలలో ఏమైంది? ఫర్టిలిటీ రేటు 1.8 కాడ ఆగిపోయింది. ఈ దేశంలో జనాభాను తగ్గించాలని పోరాటం చేసి జనాభాను తగ్గించిన రాష్ట్రాలేమో వీళ్ళు. జనాభాను పట్టించుకోకుండా విపరీతంగా కన్నటువంటి వాళ్ళు ఇవాళ ఎక్కువ నిధులు, ఎక్కువ సీట్లు పొందేటువంటి అవకాశం ఉంది.